హైదరాబాద్‌లో ఏ డెవలప్‌మెంట్ జరిగినా గూడా సోషల్ మీడియాలో ఒక నోషన్ ఉంది. కేటీఆర్ సార్ ఈస్ ద పోస్టర్ బాయ్ అని. ఏం జరిగినా కూడా పీపుల్ స్టిక్ అ పోస్టర్ అంటే ఈ డెవలప్‌మెంట్ అన్నిటికి కేటీఆర్ సార్ ఈస్ ద రీజన్ అని. దో మీలాంటి స్ట్రాంగ్ ఆఫీసర్స్ తనతో పాటు వర్క్ చేస్తున్నప్పటికీ దట్ ఈస్ ద నోషన్. అతనితో వర్క్ చేయడం బట్టి హౌ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? హౌ ఈస్ యువర్ జర్నీ విత్ హిమ్? సో నేను అగ్రీ అవుతున్నాను. చివర్లో ఫేస్ అంటే కొత్త ప్రభుత్వం అనేది తెలంగాణ గురించి చాలామందికి అవగాహన లేదు. అండ్ తెలంగాణ ఫార్మేషన్ సమయంలో మన అందరికీ తెలుసు, దానికంటే ముందు చాలా ఈ ఘర్షణలు, యాజిటేషన్స్, ధర్నాలు. సో ఆ సమయంలో వాస్తవంగా నన్ను అడిగితే కొన్ని ఇండస్ట్రీస్ యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయినాయి ఈ డిస్టర్బెన్సెస్ అవన్నీ చూసాక. పేపాల్ ఒక మంచి ఉదాహరణ ఉంది, ఈబే ఒక ఉదాహరణ ఉంది. ఆ డిస్టర్బెన్స్ జరిగే సమయంలో వాళ్ళు ఇండియాలో అడుగు పెట్టారు అండ్ హైదరాబాద్లో ఈ పరిస్థితి చూసి ఇమీడియట్గా వాళ్ళు వేరే దగ్గర వెళ్ళిపోయారు. సో కొత్త స్టేట్ ఈ రూపంలో ఫార్మ్ అయింది. ఖచ్చితంగా జనాల్లో వాళ్ళలో ఉన్నటువంటి డౌట్స్ అవన్నీ మనము చాలా గట్టిగా దానికి సమాధానం చెప్పాల్సిందిగా ఉండింది. అండ్ అఫీషియల్గా మనం ఎంతైనా చెప్పినా చివరిలో అందరికీ తెలుసు భారతదేశం ఒక డెమోక్రసీ ఉంది, పొలిటికల్ లీడర్షిప్కే పై చేయి ఉంటుంది. సో వాళ్ళ వర్షన్ కూడా వినాలి. సో మన ఈ కాంటెక్స్ట్లో కేటీఆర్ గారు బాధ్యత తీసుకోవడం, ఇన్వెస్టర్స్తో కలవడం, వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళడం, విదేశాలకి వెళ్ళడం, ఇవన్నీ చాలా రాష్ట్రానికి ఉపయోగపడింది. అండ్ నేను కూడా వారికి హెల్ప్గా ఉన్నాను. సో మాది మంచి ఒక టీం ఉండింది, మేము చాలా సాధించాము. బట్ దానికంటే కూడా ఒక హర్షణీయ విషయం ఏముంది అంటే మన అందరికీ తెలుసు, 6 మాసాల క్రితం మనకు ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది. బట్ కొత్త ముఖ్యమంత్రి గారు, కొత్త ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మాకు ఒకటే చెప్పారు, దట్ గతంలో మొదలుపెట్టిన పాలసీస్ ఏదైనా రాష్ట్రానికి బాగా ఉపయోగపడి ఉందో వాటన్నిటినీ మనము కొనసాగాలి. అండ్ ముందు వాళ్ళకంటే కూడా మనము ఇంకా మంచి పని చేసుకోవాలి. వాళ్ళని అంటే ఇంగ్లీష్లో చెప్తా ఉంటే వి విల్ అవుట్ పర్ఫార్మ్ దట్. వాళ్ళు ఇంతవరకు పని చేస్తే మనం అంతవరకు చేస్తాము. ఇది చాలా ఒక పాజిటివ్ సిగ్నల్ ఉంది దట్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్, ఐటీకి సంబంధించిన పొలిటికల్ వాతావరణంలో ఏమీ చేంజ్ లేదు. ఏదైనా చేంజ్ ఉన్నా దానికంటే మించి వాళ్ళకి ఇండస్ట్రీస్కి బెనిఫిట్ ఇస్తున్నట్టుగా, వాళ్ళని వెల్కమింగ్ చేస్తున్నట్టుగా అట్లా ఉంటుంది. సో కంటిన్యూటీ చాలా అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మనము చూస్తాము, గవర్నమెంట్ మారిన తర్వాత పాత పాలసీస్ అన్నిటినీ పక్కా పెట్టడము, ముందు వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఇట్లాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్స్లో కూడా చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అండ్ స్టెబిలిటీ ఉండదు ఈ రాష్ట్రంలో, అట్లాంటి ఒక ముద్ర పడిపోతుంది. ఇన్వెస్టర్స్ అటువైపు వెళ్ళడానికి కొంత భయపడతారు. బట్ మన రాష్ట్రంలో ఇది ఒక చాలా మంచిగా ఉంది. యాక్చువల్గా వాస్తవంగా చూస్తే కంటిన్యూటీ ఎప్పటి నుంచి నడుస్తూ ఉంది. 1990స్లో రాష్ట్రంలో ఇది ఐటీ కూడా డెవలప్ అవ్వచ్చు అట్లాంటి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత చంద్రబాబు గారు కొంతవరకు హైదరాబాద్ని ఒక ఐటీ నగరంగా చేయడానికి కష్టపడారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా హైదరాబాద్లో ఈ మెట్రో రైల్, ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ ఇట్లాంటి మంచి హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకువచ్చారు. మళ్ళీ స్టేట్ డివైడ్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఇంకా ఐటీ ఇండస్ట్రీస్ రావాలి అట్లా ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా కంటే మించి కూడా మనం రిజల్ట్ సాధిస్తాము అట్లాంటి ఒక ధ్యేయం ఉంది. సో ఇక్కడ ఈ ప్రాంతానికి, నగరానికి ఇది చాలా చాలా మంచి ఇట్లా ఒక పరిస్థితి అనమాట. సో అఫీషియల్స్గా కూడా మాకు ఇట్లాంటి పరిస్థితిలో ఉండడం వల్ల చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను, కొన్ని ఇతర రాష్ట్రాల అనుభవం మా సమక్షంలో ఉంది, మేము చూస్తూ ఉంటాము. అక్కడ రెజీమ్ చేంజ్ అవ్వగానే పాత అంతా తీయడం, ధ్వంసం చేయడం. ఇక్కడ ఎట్లాంటి లేని వల్ల కంటిన్యూటీ ఉండడం వల్ల గవర్నమెంట్స్ ఏదో ఒక రోజు మారుతూ ఉంటాయి, దాంట్లో అంత మనము అవస్థపడాల్సిందిగా అవసరం లేదు. బట్ పాలసీస్లో కంటిన్యూటీ ఉండడం, అప్రోచ్లో కంటిన్యూటీ ఉండడం, ఇట్లాంటి టార్గెట్ పెట్టుకోవడం, దట్ ముందు వాళ్ళకంటే కూడా మనము మంచిగా చేస్తాము. ఇది చాలా ఒక మెచ్యూర్డ్ పరిపాలనా వ్యవస్థ అని మనం అనుకోవచ్చు.